ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుదామని అనుకున్న తర్వాత ఆయన ఒక తెలివిగా ఆలోచించి హీరోగా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, అన్నగారితో పోలుస్తున్నారు, అంచేత అన్నగారితో నేను ఎక్కడెక్కడను, ఆయన శిఖరం ఖచ్చితంగా శిఖరమే, అంచేత నేను వేరే రూట్ చూసుకుంటే సేఫ్ అవుతాను అని చెప్పి ఆలోచించారు. ఇంచేతంటే ఒక తెలివిగా ఆలోచించాడు లాయర్ కాబట్టి, ఆయన లా చదివాడు కాబట్టి అంత ఆలోచన వచ్చింది. అయిన తర్వాత ఆ తర్వాత ఇక వరుసగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేయటం మొదలుపెట్టారు. ఆంటీ, రుక్మిణి, ప్రేయస్ రావే, ఇలాగా తర్వాత నిరీక్షణ, 143, 420, తర్వాత అన్నవరం, మృగరాజు, వీటన్నిటిలోనూ క్యారెక్టర్స్ చేశారు ఆయన. శ్రావణ మాసం పోసాన కృష్ణమూర్తి గారిది. ఇవి చేస్తూనే 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అది చిరంజీవి గారి బ్యానర్లో, అది ముగ్గురు మొనగాళ్ళును, బావగారు బాగున్నారా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాతనే మ్యారేజ్ అయింది.